ప్రభుత్వ సాధారణ బోధన ఆసుపత్రి రాజమహేంద్రవరంలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి ఆవరణలో ఫ్లోరెన్స్ నైటింగేల్ మాతృమూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ కెనడీతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. నర్సింగ్ సేవల ద్వారా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులను ఈ సందర్భంగా సత్కరించడం జరిగిందని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ మాతృమూర్తి విగ్రహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆవిష్కరించడం ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న నర్సింగ్ మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ గారు మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ చెప్పండి. డిస్ట్రిక్ట్ ట్రెజరర్ ఏపీ ఎన్జీజీ డే సందర్భంగా రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆ మాతృమూర్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న రాజమహేంద్రవరం హాస్పిటల్లో సేవలు అందిస్తున్న ఈ యొక్క నర్సెస్ అయిన మాతృమూర్తులందరినీ కూడా అభినందిస్తూ వారు పెట్టుకున్న సమావేశంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఉన్నతాధికారులు, కూటమి నాయకులు. నర్సెస్ యొక్క సేవని మరవలేనిది, చాలా పవిత్రమైనది. అలాగే ప్రాణాన్ని కాపాడే ప్రతి డాక్టర్ ఒక చెయ్యి వెనకాల వారి యొక్క నర్సెస్ ఒక చెయ్యి లేనిదే కార్యక్రమం జరగదు. అలాంటి ఒక పవిత్రమైన బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నవారు ఎంతో కష్టపడతా ఉన్నారు. ఈ రాజమహేంద్రవరం హాస్పిటల్ పరంగానే చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే చివరాఖరి రోజున ఈ హాస్పిటల్ ఒక ఓపీ 400 నుంచి 500 ఉండేది ఒక రోజులో. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక రోజు ఓపీ 1600 నుంచి 1800. ఓ పక్కన అర్బన్ హెల్త్ సెంటర్స్లోని సంఖ్య పెరుగుతూ ఉంది, ఇక్కడ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే కారణం ప్రజలకి ఇక్కడ ఉన్న వ్యవస్థ పైన నమ్మకం, విశ్వాసం. అంటే 3 రెట్లు పెరిగింది అని అంటే ఇక్కడున్న నర్సెస్ అందరి యొక్క కృషిని మనం గుర్తించాలి. తప్పకుండా వారందరి పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క పవిత్రమైన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో వారంతూ సేవ అందించాలని, వారికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆ కష్టాలు తీర్చడానికి ఎప్పుడు కూడా మున్ముందు ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.